కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కల వాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సంగీత పోటీలు నిర్వహించారు. సత్కల వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత గరివెళ్ల బాలచంద్ర ప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం అన్నమాచార్య సంకీర్తన పోటీలు నిర్వహించారు. సాయంత్రం ఓఎన్జీసీ ఇంజనీర్ డాక్టర్ రవీంద్ర కుమార్తె వినూత్న నృత్య కార్యక్రమం జరిగింది. సంగీత విద్వాంసులు ఆకొండి శ్రీనివాసరాజారావు, సత్కల వాహిని వ్యవస్థాపకులు డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు పర్యవేక్షణలో సంక్రాంతి మంచిరి సంగీత కళాశాల విద్యార్థులు సప్తగిరి బృందం అన్నమాచారి సంకీర్తన కార్యక్రమం జరిగింది. అనంతరం సంగీత పోటీలకు కూచి భాస్కర్ రామం దంపతులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సంగీత పోటీల్లో విజేతలకు అతిథులు శ్రీరామ సమాజం అధ్యక్షులు మునిగంటి వెంకట్రావు, సత్కల వాహిని సభ్యులు డాక్టర్ గరికిపర్తి నమశివాయ, ఉద్గల సుబ్బారావు చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. శ్రీకృష్ణ గానవాహిని కన్వీనర్గా కాకి నాగమణిని నియమించారు. ఈ కార్యక్రమంలో ధనంజయరాజు, పృథ్వీ, నరసింహతేజ్, పెద్ద సంఖ్యలో సత్కల వాహిని సభ్యులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ముఖ్యంగా మా నాన్నగారు చాలా వారు ఎంతో పాపం సంగీతంలో నువ్వు పైకి రావాలని చెప్పి ఆయన చాలా ఆయన పట్టుదల నేను ఇందులో ఉన్నానంటే ఆయన నా అభివృద్ధి చూడడానికి పాపం ఆయన లేరు, లేకుండా దూర తీరాలకు తగిలి వెళ్ళిపోయారు ఎప్పుడో చిన్న వయసులో అనుకోండి. అయినా నేను అలా ఏదో వదలకుండా దాన్ని సాధన చేస్తూ వచ్చాను. అదేవిధంగా మరి మా గురువులు మొదట తల్లి గారు, తర్వాత ఎంఎల్ నరసింహన్ గారు, అల్లంరాజు సోమేశ్వరరావు గారు, తర్వాత నేరుగా కృష్ణమూర్తి గారు, వీరందరి ఆశీస్సులు ఈనాడు మరి అవార్డు అందుకోగలిగాను. అదేవిధంగా మరి మిత్రులు మన మునిగంటి వెంకట్రావు, శ్రీరామూర్తి గారు, వీరందరి ప్రోత్సాహం మాకు. శ్రీరామూర్తి గారు ఎంతో ప్రోత్సహించేవారు నన్ను. వాళ్ళ ఇంట్లో అబ్బాయిలాగా నన్ను చాలా ఆదరించి చాలా ప్రోత్సహించేవారు. నా చిన్నతనం నుంచి కూడా వారితో దాదాపు 30 ఏళ్ళు పైగానే వారితో నేను అసోసియేట్ అయి ఉన్నాను. వారితో సభా కార్యక్రమంలో కానీ ఏదైనా వీరందరూ యొక్క ఆశీస్సులు. ఈరోజు ఈ కార్యక్రమంలో మరి గరివెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అనే ఒక మహా సంగీత విద్వాంసుడు మన ఆంధ్ర రాష్ట్రానికి అన్నమాచార్య కీర్తన ద్వారా, భక్తి సంకీర్తన ద్వారా ఎన్నలేని సేవలు అందించిన బాలకృష్ణ ప్రసాద్ గారు చిరస్మరణీయులు. వారు గత 20 రోజుల క్రితం వారు మరి భూమి నుంచి దేవికి ఎత్తించారు. ఆ మహానుభావుడు స్మృతిపథంలో ఈనాటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో సప్తగిరి సంకీర్తన ప్రధానంగా కూడా దాదాపు 50 మంది అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. మరి ఈరోజు ముఖ్య అతిథిగా మాకు ప్రముఖ సంగీత విద్వాంసులు, ఉగాది అవార్డు పురస్కార విజేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిన్ననే అవార్డు కాకినాడకి తీసుకొచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ ఆకొండి శ్రీనివాసరాజారావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా ఇందులో పాల్గొన్నారు. అలాగే సంగీత వదాన్యులు శ్రీ ఆర్యరావు గారు, శ్రీమతి లక్ష్మి గారు దంపతులతో పాటు గానకళ సంపాదకులు శ్రీ మునిగంటి వెంకట్రావు గారు ఇందులో ప్రార్థించి చక్కటిగా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, చిన్నారి విద్యార్థులందరికీ ఈ బహుమతులు ప్రదానం చేయడం ఇది అదనపు ఆకర్షణగా నిలిచింది. అన్నమాచార్య వంటి మహనీయునికి కాకినాడ పట్టణంలో అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని సత్కల కేంద్రం